మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో స్వయం సహాయ సంఘాల సమావేశంలో పాల్గొన్నారు రేవంత్. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం, మంత్రులు. త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇస్తామన్నారు. అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లోని నాగోబా దర్బార్లో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు సీఎం. ఇందిరమ్మ పాలనలో మహిళా సంక్షేమమే ధ్యేయమన్నారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారన్నారు సీఎం. ఆడబిడ్డల కోసం, సంఘాల కోసం, మహాలక్ష్మి గ్రూపుల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా, నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దర్బార్లో తమ కష్టాలు, విజయాలను సీఎం, మంత్రులతో పంచుకున్నారు మహిళా సంఘాల సభ్యులు. వారిని ప్రత్యేకంగా అభినందించారు సీఎం రేవంత్. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు 60 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. 2005లో జాయిన్ అయిన తర్వాత సబ్ద్రియాలు గాని సిఆర్పికి చేసిన సార్. సిఆర్పి చేసిన తర్వాత 2008లో సార్ గ్రూప్ లీడర్ అయిన సార్. 2008లోనే వివో లీడర్ అయిన సార్. 2008లోనే మండల్ లీడర్ అయిన సార్. నేను ప్రతి విలేజ్లకు 42 సంఘాలకు, వివోలకు నేను మోటివేషన్ చేసి పనిచేసాను సార్. మా పేద కుటుంబం సార్ మాది. సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది. అమ్మ మా హక్కులు అడగదానికి వచ్చినాము, మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగదానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా. అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మ మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిని ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోని సాట. అంతకు ముందు నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు. 5 కోట్లతో నిర్మించిన ఆలయ గోపురాన్ని ప్రారంభించారు. 6 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు చేరుకున్న సీఎం, మంత్రులు రోడ్డు మార్గంలో కేస్లాపూర్ కు చేరుకున్నారు. మిశ్రం వంశస్థులు సీఎం, మంత్రులకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.